ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్న కలర్స్ స్వాతి తర్వాత సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలు భాషా చిత్రాల్లో నటిస్తూ మంచి పేరును సంపాదించుకుంది. ప్రస్తుతం కలర్స్ స్వాతికి తెలుగులో సరైన అవకాశాలు రావటం లేదు. కానీ ఈ అమ్మడు మాత్రం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అవకాశాలను వెతుక్కుంటోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కలర్స్ స్వాతికి మంచి మార్కెట్ ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో కలర్స్ స్వాతి చేస్తున్న ఓ అప్కమింగ్ మూవీలో తన పాత్ర చాలా వైవిధ్యంగా ఉండనుంది. సినిమాలో ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో తెలుగు మేకర్స్ కలర్స్ స్వాతి ఎలాగో రొమాంటిక్ సీన్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా అని కొన్ని కథలను తీసుకెళ్లితే ఈ బ్యూటీ వాటిని రిజెక్ట్ చేసిందని అంటున్నారు. ఎందుకు ఇలా రిజెక్ట్ చేశారు అనే ప్రశ్నలు వేస్తే కోలీవుడ్ లో మాత్రమే తను రొమాంటిక్ యాక్షన్ చేస్తాను కానీ తెలుగులో మాత్రం కాదు అంటూ జలకిచ్చింది. ఇదిలా ఉంటే ఓ కోలీవుడ్ హీరో కలర్స్ స్వాతిని ఈ మధ్య కాలంలో తెగ ముద్దులు అడుగుతున్నాడట. షూటింగ్ లో రొమాంటిక్ సీన్స్ అయిపోయిన తర్వాత స్వాతి దగ్గరికి వచ్చి మళ్ళీ రొమాన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. దీంతో విసుగు చెందిన కలర్ స్వాతి ఆ యంగ్ హీరోకి గట్టి వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు. మొత్తంగా కలర్ స్వాతి ఇస్తున్న షాక్లకి కోలీవుడ్ హీరోలకి ఏం చేయాలో అర్థం కావటం లేదని అంటున్నారు. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.